ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి నెలకొంది. అయితే కొత్త సంవత్సరం వేడుక వేళ గీత దాటితే తీవ్ర చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, రోడ్లపై హంగామా చేసినా కటకటాలడని వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ లో హై అలర్ట్ విధించారు పోలీసులు. సిటీలో అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ కి అనుమతి ఉంటుందని తెలిపారు. సిటీ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాగి వాహనం నడిపితే జరిమానా, లైసెన్స్ రద్దు మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదంటున్నారు పోలీసులు. బ్యాక్ డోర్ మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, పోలీసులు ప్రత్యేక పికెట్స్, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సిటీలోని ఫ్లైఓవర్స్ ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని, ప్రత్యామ్నాయ డ్రైవర్స్ ని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గుపై ఎలాంటి వాహనాలు అనుమతించబోమన్నారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైకి అనుమతిస్తామని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేసింగ్, సైలెన్సర్స్ తీసివేసి వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి అపశృతి లేకుండా జరుపుకోవాలన్నారు పోలీసులు. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ 100+ ప్లేసెస్లో 7 o'clock నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు డ్రైవ్ కండక్ట్ చేస్తాము. ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఓవరాల్గా మీ రెగ్యులేషన్స్ మీకు ఎక్కడ జామ్ అవ్వకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ టీమ్స్ పెడుతున్నాము. సేమ్ టైం సేఫ్టీ కూడా మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా ప్రాణాలు పోకుండా రోడ్డు ప్రమాదంలో, అది కూడా ఈ న్యూ ఇయర్ ఈవ్లో ప్రాణాలు పోకుండా చూసుకోవడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు ఆహ్లాదకరంగా చేసుకోవాలని, శృతి మించితే కేసులు పెట్టి జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే నగరంలోని ఫ్లైఓవర్స్ పై వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరంతరం డ్రోన్స్, సీసీ కెమెరాస్ తో నిఘా ఉంటుందని చెప్పారు పోలీసులు. విశాఖలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్కే బీచ్ సహా కీలక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బైక్ల సైలెన్సర్స్ తీసేసి గోల చేసినా, రోడ్ల మీద కేక్ కటింగ్స్ పేరుతో